అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, యస్య హస్తే గదా చక్రం, యస్య గరుడో వాహనం, శంఖః కరతలే యస్య సమే విష్ణు ప్రసీదతు. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తూ ఈ శ్లోకాన్ని చదివినట్టయితే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు అంటే 5 ఏళ్ల లోపల వాళ్ళు తరచుగా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూ కొంచెం ఇబ్బంది పడితే అంటే వాటిని బాలారిష్టాలు అంటారు. ఇలాంటి ఉన్నట్టయితే ఇది రోజుకి ఒక 21 సార్లు చదివి అక్కడ తీర్థాన్ని పిల్లలకి ఇస్తూ మళ్ళీ ఈ శ్లోకాన్ని చదవండి. లేదు కాస్త పటిక బెల్లం నివేదన చేయండి, పాలు నివేదన చేయండి. ఆ పిల్లలకి తప్పనిసరిగా అంటే అనారోగ్యమే ఉండక్కల్లా, లేకపోయినప్పటికి కూడా తీర్థము కానీ పాలు కానీ పిల్లలకి తాగించినట్టయితే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది బాలారిష్టాలు తొలగడానికి శ్రీ మహావిష్ణువుకు సంబంధించి. ఇంట్లో వీలైతే సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉందనుకోండి, దాంట్లో 4 చేతులతోటి స్వామి ఉంటాడు. లేదు 4 చేతులు పంచాయుధాలతో ఉన్న విష్ణు స్వరూపాన్నైనా పెట్టుకోండి. లేదు ఇష్టదైవం ఫోటో ఉంటుంది, అక్కడే నమస్కరించండి. ఫలానాది ఉండి తీరాలని నియమం ఏం లేదు, భగవదన్ స్వరూపం అక్కడ ఉండడం విశేషం. చేసినట్టయితే యస్య హస్తే గదా చక్రం, ఒక చేతిలో గద ఒక చేతిలో చక్రము పట్టుకుని ఉన్నవాడు. యస్య గరుడో వాహనం, ఎవరికైతే గరుత్మంతుడు వాహనంగా ఉంటుందో. శంఖః కరతలే యస్య సమే విష్ణు ప్రసీదతు, అంటే శంఖము చక్రము గద గరుత్మంతుడు. గరుత్మంతుడు వాహనము. శంఖమన్నది మనలో ఉండే డిపెండెన్సీ అంటారు, పారతంత్ర్యం అంటారు. భగవంతుడా, నీ పెదవి దగ్గర చేరితేనే నేను ధ్వనించగలను, లేదు హస్తమునందే ఉంటాను. ఇది శంఖము. శంఖం అన్నది మంత్రానికి సంకేతము. అలాగే చక్రం ఉంది కాంతికి సంకేతము. గద ఈ ప్రపంచానికంతటికి గుర్తు. గద అహంకారాన్ని తొలగించే లక్షణం. అంచేత గద శంఖం చక్రం. గరుత్మంతుడు అంటే వేదస్వరూపుడే, వేదాత్మ విహగేశ్వర. వేదమే రూపుదిద్దుకుంటే గరుత్మంతుడు అవుతాడు. అందుకనే ధ్వజస్తంభం గరుడ స్తంభం అంటారు. అంటే వేదాన్ని ఒప్పుకున్నామని అర్థం అన్నమాట. ఈ నలుగురితోటి కూడి ఉన్న శ్రీ మహావిష్ణువు నాకెప్పుడూ కూడా సుఖమును అందించుగాక. అంటే స్వామి మనకి కష్టాన్ని తొలగిస్తాడు, స్వామి పరివారము ముందొచ్చి మనని రక్షిస్తారు, స్వామి చేతిలో ఉన్న ఆయుధాలు కూడా మనకి రక్షణ కలిగిస్తాయి. మళ్ళీ ఒక్కసారి యస్య హస్తే గదా చక్రం, యస్య గరుడో వాహనం, శంఖం కరతలే యస్య సమే విష్ణు ప్రసీదతు. అలాంటి విష్ణువు అంటే ఆయుధాలు ఏమీ లేకుండా కదా, ఉంటాయి అంతే. ఆయుధాలు ఉపయోగించక్కల్లా. ఆయన దర్శనమే మనకి తాపకర్శనం అవుతుంది, ఆయన దర్శనమే మనకి సుదర్శనం అవుతుంది. అంచేత ఈ ఆయుధాలతోటి గరుత్మంతుడి మీద ఉన్న స్వామి అప్పుడు తప్పనిసరిగా లక్ష్మీదేవి పక్కనుండే తీరుతుంది. అలాగే లక్ష్మీనారాయణులని ఇద్దరిని ఆరాధన చేసినట్టయితే ఇళ్లలో బాలారిష్టాలు అంటారు కదా, చిన్నపిల్లలకు ఉండే రుగ్మతలు, ఇది పెద్దవాళ్ళకు కూడా ఉపయోగిస్తుంది. పెద్దవాళ్ళకైతే మనస్సు ప్రశాంతిగా ఉండడానికి చక్కగా ఇది 108 సార్లు రోజు కూడా క్రమం తప్పకుండా, ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు, అంటే మధ్యలో 1-2 స్కిప్ ఆఫ్ అయిపోవచ్చు. కాస్త 3 నెలలు 4 నెలలు అధ్యయనం చెయ్యండి, చక్కటి జీవనాన్ని గడపండి. మరో మంత్రబలంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.